మరికొద్ది రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పబోతున్నాం. 2026కి వెల్కమ్ చెప్పబోతున్నాం. అంటే కొత్తేడాదికి స్వాగతం పలుకుతూనే పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాల్సిన టైం వచ్చేస్తుందన్నమాట. 2025లో టాలీవుడ్ పెద్దగా సంచలనాలు సృష్టించిందేం లేదు. విజయాలు ఎప్పటిలా 10% మించలేదు. సంక్రాంతి సమయంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, పవన్ కళ్యాణ్ వదిలిన ఓజీ బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నాయి. మధ్యలో కోర్ట్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు మెరిశాయి. అడపాదడపా ఒక ట్రెండ్ విజయాలతో టాలీవుడ్ సరిపెట్టుకుంది. అయితే సంగీత ప్రపంచంలో మాత్రం కొన్ని మెరుపులు వినిపించాయి. కొన్ని పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. రీల్స్ వాళ్ళ కోసమే ఈ పాటలు డిజైన్ చేశారా అనే సందేహాలు వచ్చినంతగా రీల్స్ లో తెగ హల్చల్ చేశాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హడావిడి సృష్టించిన కొన్ని పాటల్ని మరోసారి హమ్ చేసుకుంటే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అతిపెద్ద హిట్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఆల్బమ్ లోనే అతిపెద్ద మ్యూజికల్ హిట్ అయిన పాట కూడా ఉంది. అదే గోదావరి గట్టు. రమణ గోగుల కంబ్యాక్ ఇచ్చిన పాట ఇది. భాస్కర్ భట్ల సాహిత్యం, పాట ప్లేస్మెంట్ బాగా కుదిరాయి. ఈ పాటతోనే ఈ సినిమాకు సగం ప్రమోషన్లు జరిగిపోయాయి. విడుదలకు ముందు ఆ తర్వాత కూడా గట్టిగా హల్చల్ చేసిన పాట ఇది. డాకు మహారాజ్ లో దబిడి దిబిడి మాస్ ని ఊపింది. అందులో నా బంగారు కూన మంచి మెలోడీగా నిలిచింది. తండేల్లో బుజ్జి తల్లి మారుమోగిన పాటల్లో మరొకటి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో ఉన్న మ్యాజిక్ ఈ పాటతో తెలిసొచ్చింది. మిరాయిలో వైబుంది పిల్ల, రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజు, స్వాతి రెడ్డిలో ఇంటి పేరు, జూనియర్ తో వైరల్ వయ్యారి వంటి పాటలు మంచి బీట్ ఉన్న పాటలుగా మారాయి. కోర్టు సినిమాలో కథలెన్నో చెప్పారు పాట సగం ప్రచారాన్ని చేసేసింది. రీల్స్ లో ఎక్కువగా కనిపించిన పాట ఇది. చిన్న సినిమాల్లో మెరిసిన లిటిల్ హార్ట్స్ లో కూడా పాటలు బాగున్నాయి. హల్లో అని పాట యూత్ కి నచ్చింది. 2025లో టాలీవుడ్ కి దక్కిన మరో పెద్ద హిట్ ఓజీ. ఈ సినిమాలో పాటలు ఎక్కువగా వెస్టర్న్ స్టైల్లో సాగాయి. ఫైర్ స్ట్రామ్, సువ్వి సువ్వి పాటలు మారుమోగాయి. రామ్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకాలో కూడా పాటలు బాగున్నాయి. నువ్వుంటే చాలే, చిన్ని గుండెల్లో పాటలు వైరల్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలో బాగా వినిపించిన పాటగా కూలీలో మోనికా నిలిచింది. తెలుసు కదా సినిమా ఫ్లాప్ అయినా పాటలు బాగా కుదిరాయి. సిద్ శ్రీరామ్ పాడిన నచ్చేసిందే పాట సూపర్ హిట్ అయింది. మరోవైపు ఛాంపియన్ లోని గిరగిర జనాల మైండ్ లోకి క్షణాల్లోకి వెక్కేసింది. పెద్దిలోని చికిరి చికిరి పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 100 మిలియన్ క్లబ్ లో చేరిన పాట ఇది. మన శంకర్ వరప్రసాద్ గారిలోని మిసాల పిల్ల ఫ్యాన్స్ కే కాదు అందరికీ నచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ లోని దేఖ్ లేంగే సాలా లేటెస్ట్ సంచలనం. ఈ 3 ఆల్బమ్స్ నుంచి ఇంకా పాటలు రావాల్సి ఉంది. సో మ్యూజికల్ పరంగా 2026 కూడా గట్టిగా వినిపించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. Chickadee, 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 chickadee.